మామూలుగా ఇవ్వలేదు ఈ రోజు బాగీకి సర్ప్రైజ్. మామూలుగా బాగీ వాళ్ళ ఫ్రెండ్ చెన్నైకి వచ్చిందనమాట పని మీద. రిటర్న్ లో గూడూరులో స్టాప్ ఉందని చెప్పి బాగీకి అనుకుని నాకు ఫోన్ చేసింది అనమాట కలుద్దామని. వాళ్ళు కలిసి కూడా 10 years అవుతుంది. ఇంకా బాగీకి సర్ప్రైజ్ ఇద్దాం అని చెప్పి ప్లాన్ చెప్పగానే ఓకే అనింది. ఇంకా దానికంటే ముందు ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట. పిల్లల్ని తీసుకెళ్లి స్కూల్ కాడ వదలాలి. ట్రైన్ వచ్చేది 9:30కి. ఇంకా నేను స్కూల్ కాడికి వెళ్ళేటప్పటికి 9:10 అవుతుంది. అలాగని స్పీడ్ గా కూడా తోలేం, ఆటోలో పిల్లలు ఉంటారు కాబట్టి. దానికి తోడు రాత్రి ఆయిల్ పట్టడం మర్చిపోయాను. ఇప్పుడు బంకు రంగు పోతుందో లేదో అదొక టెన్షన్. ఇంకా అలాగ బంకు రంగు వచ్చేసి ఆయిల్ పట్టించేసుకున్నాను. ఎగ్జాక్ట్ గా స్కూల్ కాడికి వచ్చి పిల్లలు దింపేటప్పటికి 9 అయింది. ఈ లోపు ఇందాక ఆటోలోనే బాగీకి ఫోన్ చేసి టౌన్ లో పని ఉందని చెప్పి టవర్ క్లాక్ కాడికి రమ్మన్నా. ఇంకా మేడం టౌన్ లోకి వచ్చేటప్పటికి 9:15 అవుతుంది. ఇంకా 10 నిమిషాల్లో ట్రైన్ వచ్చేస్తుంది అని చెప్పి స్పీడ్ గా రైల్వే స్టేషన్ తీసుకొచ్చేసా. ఇక్కడికి వచ్చిన కానీ అడుగుతూనే ఉంది ఇక్కడ ఏం పని అని చెప్పి నేనేం సమాధానం చెప్పట్లేదు. ఈ లోపే మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే మేము ప్లాట్ఫామ్ మీద నడుచుకుంటూ వెళ్తా ఉంటాం. వాళ్ళ ఫ్రెండ్ ట్రైన్ నుంచి బయటకు వచ్చి ఆయి చెప్తుంది. అనుకుంటానే ఉన్నా ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతుంది అని. వాళ్ళ ఫ్రెండ్ బయటకు వచ్చి ఆయి చెప్పింది కరెక్ట్ గా వీడియో తీయలేకపోయా. అలా చూసి వెళ్ళిపోతే షార్ట్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, 10K అయిపోద్ది.